ముఖ్యంగా నేలలో నుంచి వద్దాం మేడం. ముఖ్యంగా ఏంటంటే నేల తయారీ, అసలు నేల తయారీ చేసుకున్న దగ్గర నుంచే మనం ఎరువులనేయండి లేకపోతే దానిలో పోషకాలనేయండి మనం చూసుకోవాలి. ముఖ్యంగా రైతు సోదరులు వీలైతే ఖచ్చితంగా మన పొలానికి సాయిల్ టెస్టింగ్ అంటే మట్టి పరీక్ష చేయించుకోండి. మట్టి నమూనా పరీక్షలు చేయించుకున్నట్లయితే మనకి దాంట్లో ఎంతెంత పోషకాలు ఉన్నాయి, మనకి వేసే పంటకి ఎంత అనువైన పోషకాలు కావాలి, దానికి తగ్గట్టుగా మనకు శాస్త్రవేత్తలు దాన్ని రచించివ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సాయిల్ టెస్టింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. పంట వేసే ముందు ఎలాంటి ఎరువు వేయకముందు మనకు వేసవి దుక్కులు దున్నుకున్న వెంటనే మనం మట్టి నమూనా పరీక్షలు తీసుకున్నట్లయితే దాని నుంచి మనకు వేయబోయే పంటకి ఎంతెంత ఎరువుల మోతాదు కావాలో మనం లెక్కగట్టగలం. అలాగే నేలలు బాగా 3 నుంచి 4 సార్లు దున్నుకోవడము, దానివల్ల మనకి 2 విధాలుగా లాభం చేకూరుతుంది. ఒకటి, దాంట్లో ఉన్న ఏవైతే ముందున్న పంటలు అవశేషాలు ఉంటాయో అవన్నీ కూడా తీసేసుకోవడానికి ఉంటుంది. అలాగే మనం వేయబోయే పంటకు ముందు శిలీంధ్రాలు కానివ్వండి, ఎలాంటి చీడపీడలు కానీ ఒకవేళ ఉన్నట్లయితే అవి ఎండాకాలంలో చేసుకున్నట్లయితే మనకి ఎండకి సూర్యరశ్మి వేడికి ఆ శిలీంధ్రం కానివ్వండి, చీడపీడలు కానివ్వండి, గుడ్లు అవశేషాలు కానివ్వండి చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మున్ముందు వచ్చే ఎలాంటి తెగుళ్ళు కానివ్వండి, చీడపీడలు కానివ్వండి తగ్గించుకోవచ్చు. అలాగే మనం ఆఖరి దుక్కులో అంటే దుక్కులు దున్నుకున్నాక ఆఖరి దుక్కులో మనకి పశువుల ఎరువు అనేది ఒక ఎకరానికి 8 నుంచి 10 టన్నులు మన పశువులు బాగా మాగిన పశువులు ఎరువు వేసుకోవాలి. ఈ 2 దుంపజాతి పంటలు ఎక్కడైనా మాగిన పశువులు ఎరువు వేసుకోకుండా కొద్దిగా పచ్చిపెంట కానీ ఇలాంటివి పడినట్లయితే వేడి వల్ల ఈ దుంపలు అనేవి దుంప పుచ్చు కానీ దుంప కుళ్ళు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది ముందు. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది బాగా మాగిన చివికిన పశువుల ఎరువుని మొత్తం ఒక ఎకరానికి 8 నుంచి 10 టన్నులు వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఆ 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకుని బాగా దున్నుకున్న తర్వాత నేల తయారీలోనే ఆఖరి దుక్కులో కానివ్వండి, లేకపోతే బెడ్లు కానీ, లేకపోతే బెడ్లు చేసుకునే క్రమంలో కానివ్వండి, లేకపోతే సాళ్ళు దున్నుకునే సమయంలో కానివ్వండి, వేపపిండి 200 కిలోల వేపపిండిని మనము వేసుకోవాలి. ఈ వేపపిండి అనేది దాంట్లో ఉన్న ఏదైతే వేప గింజల నుంచి తీసుకున్నది ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న గుణాలకు మనకి ఈ పురుగుల అవశేషాలు అంటే ముఖ్యంగా గుడ్లు కానివ్వండి, అలాగే శిలీంధ్రాలు కానివ్వండి, ఇవి 2 కూడా నాశనం అవుతాయి. ఆ వేపపిండి ద్వారా మనకు ఈ దుంపకుళ్ళు దుంపపుచ్చు 2 రాకుండా మనము ఆపుకోవచ్చు. అలాగే మనకి నత్రజని, పొటాషు, అలాగే భాస్వరం, ఈ 3 ఎరువులు ఉంటాయి. ఎన్పికే, నత్రజని, భాస్వరం, పొటాషు. దాంట్లో భాస్వరం ఎరువులు ఏవైతే ఉంటాయో అవి ప్రధానంగా మొదట్లోనే వేసుకోవాలి. ఈ భాస్వరం ఎరువులు అనేవి దగ్గరగా 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనము ఎకరానికి వేసుకుని మనం బెడ్లు కానీ లేకపోతే పొలం ప్రిపేర్ చేసుకుని వేసుకున్నట్లయితే దీర్ఘకాలంలో ఈ భాస్వరం ఎరువులు మన ప్రధాన మొక్కకి అందుతుందండి.